రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీలో అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ మీద అనేక రకాలుగా కామెంట్లు వినపడతా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించాలనే ఎజెండాతో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినట్టు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే దీనికి అమిత్ షాను, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినందువల్ల ఉపయోగం ఏంటి? ఆర్థిక మంత్రిని కలవాలి, కానీ ఇది కేవలం రాజకీయ భేటీ అని అనేక మంది చెప్తున్నారు. ప్రధానంగా వైకాపాకి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్ని అనేక మంది ఇప్పుడు టీడీపీలో కానీ అటు బీజేపీలో కానీ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ అంశాలని చర్చించడం కోసమే సీఎం చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల్లో నత్వాల్ ఢిల్లీ ప్రాంతానికి చెందినటువంటి నత్వాల్, పారిశ్రామికవేత్త నత్వాల్కి రిలయన్స్ అధినేత అంబానీ సిఫార్సు మేరకు అప్పట్లో రాజ్యసభ సీట్ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన హైదరాబాద్లో ఉన్నటువంటి బీసీ నేతకు కృష్ణయ్యకు రాజ్యసభ సీట్ ఇచ్చారు. వాళ్ళిద్దరు మినహా మిగతా వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి చెందిన వారికి కిందగా లెక్కేయాలి. మిగిలిన వారిలో ఇప్పుడు ఎంతమంది టీడీపీ కానీ బీజేపీలో చేరతారనేది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అటు ఢిల్లీ కేంద్రంలో కూడా టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయి. ఈ రాజ్యసభలో ఈ ప్రస్తుతం బీజేపీకి ఎన్డీఏ కూటమికి బలం తగ్గింది, బీజేపీకి బలం తగ్గింది. దీంతో బీజేపీలోకి వైసీపీ రాజ్యసభ సభ్యులను చేర్చుకుంటే ఎలా ఉంటుంది, బీజేపీలోకా టీడీపీలోకా అనే అంశమే చర్చనీయాంశంగా ఉంది. ఈ రాష్ట్రంలో వైకాపా 11 సీట్లు పడిపోవడం, కన్సూమర్లో ఆ పార్టీ మరలా తిరిగి పుంజుకునే అవకాశం లేకపోవడం అనేది లేదు. 2026, 28, 30లో జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా తిరిగి వైకాపా గెలుపొందే పరిస్థితి లేదు. దాంతో ఇదే పార్టీలో కొనసాగడం కంటే కూడా మనం వేరే మార్గాలు చూసుకోవడం బెటర్ అని వైకాపా ఎంపీ రాజ్యసభ సభ్యులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రస్తుతం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నవాళ్ళు ఇటు రాష్ట్రంలో పనులు కావాలన్నా అటు కేంద్రంలో పనులు కావాలన్నా కూడా బీజేపీ అటు ఎన్డీఏ కూటమిలో ఉంటేనే మన పనులు అవుతాయి, మన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఏదైనా పనులు చేసే అవకాశం ఉంటుందని రాజ్యసభ సభ్యులు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి నేతలు కూడా బీజేపీ ఎంపీలని వివిధ మార్గాల ద్వారా ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చేరడానికి వైకాపా ఎంపీలు సిద్ధంగా ఉన్నా వాళ్ళని ఏ పార్టీలో చేర్చుకోవాలనే దాని మీద ఇక్కడ చర్చనీయాంశమైంది. బీజేపీలో చేరడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా కూడా ఆ పార్టీ అధినేతలు చేర్చుకోవడానికి కొంత సుముఖంగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా బీజేపీ ఉండటం వల్ల వాళ్ళకి రాష్ట్రంలో 3 లోక్సభ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇదే పొత్తు లేకుండా ఆ పార్టీ 2019లో పోటీ చేస్తే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో నుంచి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండటం వల్లనే తమకి ఇక్కడ 3 స్థానాలు, 3 ఎంపీలు, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయని ఉన్నత జాతీయ నాయకుల దాకా భావిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు. మరి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశాన్ని మనం నిర్లక్ష్యంగా చేసి లేకపోతే తెలుగుదేశం నేతలతో సంప్రదించకుండా రాజ్యసభ సభ్యుల్ని, వైసీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో చేర్చుకుంటే రాజకీయంగా అనేకటువంటి చిక్కు సమస్యలు వస్తాయి. కేంద్రంలో ఇటు టీడీపీ అంటే ఇటు చంద్రబాబు అటు నితీష్ కుమార్ మద్దతుతోటే కేంద్ర ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ చిన్న వ్యవహారం మీద మనం ఆచితూచి వ్యవహరించకపోతే ఏదైనా వ్యవహారాల్లో తెలుగుదేశం పక్కకు తప్పిందంటే వైదొలిగితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో కుప్పగూలి ఇండియన్ గ్రూప్ అంటే కాంగ్రెస్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి కొంతమంది రాజకీయ నేతలు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందనేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అందువలన వైకాపా రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ నేతల నుంచి క్లియరెన్స్ అంటే ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తేనే చేర్చుకోవాలి. అటు వాళ్ళు తెలుగుదేశంలో చేరతారా, బీజేపీలో చేరతారా అనేది వాళ్ళ ఇష్టం. బీజేపీలో చేరినా ఇబ్బంది లేదు, తెలుగుదేశంలో చేరినా ఇబ్బంది లేదు అనేటువంటి దృక్పథంలో ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ చర్చించడం కోసమే అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా చంద్రబాబుని ఢిల్లీ పిలిపించి చర్చించినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా తెలుగుదేశం నేతలు కానీ బీజేపీ నేతలు ఖండిస్తూ ఉన్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దానిలో
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి నిధులు కేటాయింపులు పెంచాలి అనే ఎజెండాతోటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడని చెప్తూ ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా కొంతమంది మంత్రుల్ని సంప్రదించి వినతి పత్రాలు అందజేయడానికే చంద్రబాబు వెళ్ళారని చెప్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు పర్యటన తప్పుపట్టాల్సిన అవసరం లేదు, కానీ నిధుల వ్యవహారం అంతా కూడా ఆర్థిక మంత్రి పరిధిలో ఉంటుంది. కేవలం అమిత్ షాతో భేటీ అంటే అది రాజకీయపరమైన అంశంగానే చూడాల్సిందేనని అనేది కొంతమంది భావిస్తూ ఉన్నారు.